కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, పలువురు ప్రజా సంఘాల నేతలు కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా జరుపుకుంటున్న విషయం తెలుసు. కరీంనగర్ నగరంలో నగర పుర ప్రముఖులందరూ కూడా హాజరై ఇలా వారికి ఈ జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. న్యాయశాస్త్రంలో, అర్థశాస్త్రంలో పిహెచ్డి చేసి డాక్టర్లు తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం ఒక సమైక్య భారతదేశంగా ఇలా ఉన్నది. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల అయినప్పటికీ భారత ఉపఖండాన్ని ఒక సమైక్య దేశంగా ఈరోజు తీర్చిదిద్దినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రచించిన రాజ్యాంగం పార్లమెంటరీ డెమోక్రసీ. దురదృష్టవశాత్తు దీన్ని నీరుగార్చి ఈ రాజ్యాంగాన్ని సవరించి పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని చెప్పి ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఈరోజు అత్యవసరం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని